ఇదిగో ఇక ఈ గ్యాడ్జెట్ లోని ఇన్విజిబుల్ మోడ్ ఆన్ అయ్యింది. కొంచెం నీళ్ళు తాగుతాను. అయ్యో, కేవలం మంచినీళ్ళ బాటిల్, కానీ తాగేవాళ్ళు మాయం. సైఫై జీవితంలో అద్భుతం చూపిస్తాను. నా అద్భుతానికి అన్ని క్లియర్ అయిపోయాయి. ఇదిగో తయారైపోయింది నా కొత్త ఇన్విజిబుల్ గ్యాడ్జెట్. దీన్ని పెట్టుకొని ఎవరైనా సరే ఇన్విజిబుల్ అయిపోవచ్చు. అర్థమైందా లక్ష్మణ్? ఆ ఇన్విజిబుల్ అయ్యేది ఎవరో కాదు, మనమే. లెట్స్ గో. డిస్టర్బెన్స్. హూ ఇస్ దట్? ఎవరు లేరు. నేను కాకుండా మరొకరు కూడా ఇన్విజిబుల్ గ్యాడ్జెట్ తయారు చేశారా ఏంటి? ఎవరు రాలేదనిపిస్తోంది. ఇదేంటి, నా ఇన్విజిబుల్ గ్యాడ్జెట్స్ కనిపించడం లేదేంటి? నా గ్యాడ్జెట్స్ ఒకరినొకరు కట్టుకొని మాయమైపోయాయి అనిపిస్తోంది. అంటే నా ఇన్వెన్షన్ చాలా బాగా పనిచేస్తోంది. ఒకవేళ ప్రొఫెసర్ సైఫై గారు ఈ గాడ్జెట్ తో మన నిజంగానే ఇన్విజిబుల్ అయితే అప్పుడు భలే సరదాగా ఉంటుంది, భలే సరదాగా. నువ్వు నిజం చెప్తున్నావు దక్కి. మనం ఒకరినొకరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనకెలా తెలుస్తుంది మనం ఇన్విజిబుల్ అయ్యామా లేదా అని? అటు చూడండి పాపి, ఇప్పుడు ఇతనే మన మొదటి టెస్ట్ ప్రాజెక్ట్ అవుతాడు. అయ్యో, ఇప్పుడు ఎవరు తుమ్మారు? బహుశా నేను తుమ్మలేదు కదా బాబా. పప్పి వెళ్ళిపోయాడు, అంటే పప్పి మనల్ని చూడలేదు. గాడ్జెట్ పని చేస్తుంది. ఇక మనం ఇన్విజిబుల్ అయిపోయాం. పదండి ఇప్పుడు గోపిని ఏడిపిద్దాం. కమ్ ఆన్ బాయ్స్. అదిగో చూడండి మన టార్గెట్. దీనిలో నా మిల్క్ షేక్ అంతా ఏమైపోయింది? లక్ష్మణ్, మన గదిలో దయ్యం ఉంది. దానికి మిల్క్ షేక్ అంటే చాలా ఇష్టం. ఎందుకంత భయపడతావు? ఇప్పుడు పగలు కూడా భయపడుతున్నావా? నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ దయ్యాలు భూతాలు అంటూ ఏమీ ఉండవని? లక్ష్మణ్, నేను చెప్పాను కదా దయ్యం ఉందని. మిల్క్ షేక్ తాగే దయ్యం. ఈ దయ్యం ఊరికే మాట వినేలా లేదు. నేను ఈ దయ్యాన్ని క్రికెట్ బ్యాట్ తో బాల్ లాగా ఉతికి పారేస్తాను. నేనేమన్నా దీనికి భయపడతాననుకుంటుందేమో. చూసావా, నాకు భయపడి దయ్యం పారిపోయినట్టుంది. గొప్ప దయ్యం అంతా ఫుట్బాల్ ఆడడానికి సిద్ధపడుతుంది అనిపిస్తుంది. లక్ష్మణ్, ఈ దయ్యం ఫుట్బాల్ లో ఛాంపియన్ అనుకుంటా. ఇప్పుడు అందరి లంచ్ టైం మొదలవుతుంది. ఇక మనకి సూపర్ అల్లరి టైం. ఏంటి నువ్వు చేసిన పని పప్పి? నువ్వు నా మీసాలు కూడా సరిగ్గా దువ్వలేవా?
ఫూల్. బాబుకి బర్గర్ తినాలనుంది. తిను తిను, ఇదిగో చీజ్. తీసుకో తీసుకో, బ్రెడ్ తిను. అయ్యో ఎవరు నవ్వుతున్నారు? ఇక్కడ ఎవరు లేరేంటి బాబా? ఇప్పుడు నవ్వింది నేను కాదు కదా. ఈ స్కూల్ మొత్తం దయ్యాలు తిరుగుతున్నాయి. వింత వింత సంఘటనలు జరుగుతున్నాయిరా. భలే సరదాగా ఉంది. అందరూ ఏదో భయపడుతున్నారు కదా. దెయ్యం దెయ్యం. సైఫై సాది యొక్క ఇన్విజిబిలిటీ గ్యాడ్జెట్ అద్భుతం చేసింది. అయ్యో అసలు కదా ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు మనం గోపుని ఇంకా భయపెట్టాలి. చాలా అంటే చాలా. అయితే మాధవ్ వాడి చెంచాలు కలిసి ఈ ప్రాబ్లం క్రియేట్ చేశారా? అంటే వీళ్ళు ఇన్విజిబుల్ అయిపోయి మనల్ని భయపెట్టారా? నేను ఇప్పుడే వెళ్ళి ప్రిన్సిపల్ సార్ కి వీళ్ళ మీద కంప్లైంట్ చేస్తాను. వద్దు లక్ష్మణ్, మనం మన లెక్కల్ని స్వయంగా వెళ్లి తేల్చుకుందాం. వాళ్ళ గ్యాడ్జెట్ ఇప్పటికీ పని చేస్తుందని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు. వాళ్ళు ఎవరికి కనిపించట్లేదు అనుకుంటున్నారేమో. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. చూడు లక్ష్మణ్, పట్వర్ధన్ సార్ రూమ్ లో ఆయన పాత కాలపు కర్ర ఉంది. ఒకవేళ మనం అది తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏ దయ్యం మన దగ్గరికి రాదు. పద వెళ్ళి దాన్ని తెచ్చుకుందాం. గోపాల్ కన్నా ముందు ఈ దెయ్యం అంటే మనం ఆ కర్రని తీసుకుందాం. ఇక దాన్ని కూడా దెయ్యంలా చేసేద్దాం. దాంతో గోపు ఇంకా భయపడతాడు. ఇంకా అంటే ఇంకా భయపడతాడు. వేటగాడి వల్ల స్వయంగా వెళ్ళి ఇరుక్కోబోతున్నారు. విను, జాగ్రత్తగా శుభ్రం చెయ్యి. నా వంశ పారంపర్య కర్ర మీద ఒక్క గీత కూడా పడకూడదు. సరే సార్. చూసారా వీళ్ళిద్దరి మొహాలు ఎలా పాలిపోతున్నాయో. నాకెందుకో పట్వర్ధన్ సార్ మనల్ని చూస్తున్నది అనిపిస్తోంది. భయపడకు భయపడకు, ఆయన మనల్ని కాదు ఆ తలుపుని చూస్తున్నారు. అది దానికదే తెరుచుకుందని. నోటి మాట అసలు రావడం లేదు. నా కర్ర అయ్యో సార్, మీకు ఇప్పుడు కూడా ప్రూఫ్ కావాలా? ఏం బాయ్స్ అడు చూడండి, మన టార్గెట్ తిరిగి వచ్చింది. అరే మాధవ్, నువ్వు పట్వర్ధన్ సార్ పాత కాలపు కర్రతోటి ఏం చేస్తున్నావు? ఏమనో మళ్ళీ చెప్పు. నువ్వేమనో తను చెప్పేది నువ్వు నా తాతగారి కర్రతో ఏం చేస్తున్నావు? సార్, మీరు మమ్మల్ని చూడగలుగుతున్నారా? మీరు చేస్తున్నది మొత్తం నువ్వు చాలా స్పష్టంగా చూడగలుగుతున్నావు. ఎంత స్పష్టంగా అంటే అచ్చం సూర్యుని కిరణాల్లాగా, నదిలోని నీళ్లలో, అలాగే గాజు యొక్క క్రిస్టల్స్ లాగా. బాబా, మేము కేవలం టాలెంట్ చూపిస్తున్నాం, యాక్టింగ్ చేస్తున్నాం. ప్రిన్సిపల్ సార్ ప్రైవేట్ ప్రాపర్టీతో నువ్వు నీ టాలెంట్ ని చూపించడానికి ట్రై చేస్తున్నావా? వెరీ బ్యాడ్ మేనర్స్. అయితే ఆ టాలెంట్ షో కోసం నెక్స్ట్ 1 వీక్ వరకు క్లాస్ లోకి నో ఎంట్రీ. ఇంకా ఎక్స్ట్రా హోంవర్క్ పనిష్మెంట్ ఉంటుంది.
కథలో మేము ఇచ్చిన ట్విస్ట్ ఎలా ఉంది? వెల్ సెట్ గొప్పు. పనిష్మెంట్ దొరికితే ఏమైంది? నిన్ను భయపెట్టి మేము ఎంజాయ్ చేసాం కదా, ఎంజాయ్. నాకు ముందు నుండే తెలుసురా దీనంతటి వెనక నువ్వే ఉన్నావని. నేనేదో కేవలం భయపడుతున్నట్టు యాక్టింగ్ చేశానంటే యాక్టింగ్ కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు, నా గోపు అబద్ధం చెప్పడం. అయ్యో గోపు, అదంతా వదిలేయ్. అటు చూడు, నీ వెనక దయ్యం ఉంది, దయ్యం. చూసావు గోపు, నిన్ను భయపెట్టడానికి మేము మాయవ్వాల్సిన అవసరం లేదు. ఏం లేదు అసలు.